ఓం భూవరాహ. మానవ జన్మకు మానవ జీవితానికి అఖండ మహాసంకల్పమే పరిష్కారమా అని ఒక ప్రశ్న వేసుకుంటే, అనంత విశ్వంలో అఖండ మహాసంకల్పమే పరిష్కారం అని మహర్షుల ద్వారా, బ్రహ్మదేవుడు సరస్వతి ద్వారా విధి విధానాలను ఇవ్వటం ద్వారా, శ్రీదేవి భూదేవి విష్ణు భగవాన్ ద్వారా భూమాత పరమాత్మ స్థితికారకులై జ్ఞానాన్ని మోక్షాన్ని శివపార్వతులు ప్రసాదించడం ద్వారా అఖండ మహాసంకల్పమే ప్రమాణంగా తిరుమలలో జరిగేటువంటి నిత్య కళ్యాణంలో 12 గంటల నుంచి 1 గంటల దాకా జరిగేటువంటి వీక్షణలో చెప్పబడేటువంటి అనంత విశ్వంలో అఖండ మహాసంకల్పంలో 4 సత్యాలని గుర్తించుకుంటే అనంతమైనటువంటి కాలంలో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. దేహానికి సంబంధించినటువంటి విచారణ, జీవితానికి సంబంధించినటువంటి విచారణ, పరమాత్మకు సంబంధించిన తత్వం, 3 సత్యాలని అఖండ మహాసంకల్పంలో ఇమర్చబడి ఉంది. ఈ ఇమర్చబడినటువంటి 3 సత్యాలని గుర్తించి అనంతమైనటువంటి కాలంలో దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిస్వత్వం, చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. అనంతమైన కాలం తెలపబడుతుంది. దేహంలో జీవం ఉంది. దీన్ని అంటుకొని అంతర్వైద్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి నిశ్చయం జరుగుతుంది. 3వది పరమాత్మ తత్వం పరా వ్యూహ అచ్చ విభవ అంతర్యామి విగనస్య తత్వాన్ని, షడ్గుణేశ్వర తత్వాన్ని నిశ్చయం చేయబడుతుంది. అనేక మంది వీక్షకులు స్వయంగా అక్కడ సంకల్పాన్ని చేసుకుంటారు. ఎవరైనా దేహంలో గృహంలో ఈ సంకల్పాన్ని, అఖండ సంకల్పాన్ని చేసుకుని అనంతకేశవోచ్చారణను వీక్షిస్తూ ఎవరైనా గుర్తించి మానవ జన్మ జీవితాన్ని పరిష్కరించుకునేందుకు బాల్యంలోని 12వ సంవత్సరం నుంచే వృద్ధాప్యం వరకు, 12వ సంవత్సరం నుంచి వృద్ధాప్యం వరకు అనంతకేశవోచ్చారణ ద్వారా వ్యాప్తిలోకి వస్తున్నాము. వీక్షించి మీ అభిప్రాయాలను తెలుపగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.